సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటంటే వాట్సాప్లో మనకి కొత్తగా వచ్చిన అప్డేట్ ఆల్రెడీ చాలామంది చూసి ఉండొచ్చు. సో ఈ యొక్క అప్డేట్ అనేది ప్రస్తుతం మనకి రావడం జరిగింది, కాకపోతే అందరికీ కూడా వస్తూ ఉన్నది. సో ఒకసారి మీరు యాప్ అనేది అప్డేట్ చేసి చూడండి, మ్యాక్సిమం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అసలు ఈ యొక్క యూజర్ నేమ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అసలు ఏమిటి, అసలు ఇప్పుడే పనిచేస్తుందా లేదా అనేది నేను ఇవాళ ఈ వీడియోలో చూపిస్తాను. దాంతోపాటుగా యూజర్ నేమ్ అందరికీ వచ్చిందా కూడా నేను చూపిస్తాను. డియర్ ఫ్రెండ్స్, ముందుగా నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మోర్ ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ రైట్ సైడ్ సెట్ చేసుకుంటూ వచ్చి సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ చూడండి. Button to switch or add subscriptions, account, security notifications, change, double tap చేయండి. Account, login and passkeys button. రైట్ సైడ్ చేస్తూ వస్తాను. Email address, two-step verification button. Security notifications button. Your account, username button. చూడండి, యూజర్ నేమ్. Change phone number, request account info button. Add preferences for status, delete account. Add preferences for status and channels button. Delete account button. Add preferences for request account, change phone number button. Username button. User name. ఈ యొక్క యూజర్ నేమ్ పై క్లిక్ చేద్దాం. Reserve username. Usernames are coming soon. Reserve yours today. అంటే యూజర్ నేమ్ అనేది త్వరలో వస్తున్నది, మీరు ఇప్పుడే రిజర్వ్ చేసుకోవచ్చు యూజర్ నేమ్ అనేది. ఎందుకు, ఒక యూజర్ నేమ్ ఒకరికి ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు విహెచ్ టెక్నాలజీ అనే యూజర్ నేమ్ ఒకటే ఉంటుంది. సో కాకపోతే విహెచ్ టెక్నాలజీ 123, విహెచ్ టెక్నాలజీ 124 ఇలా డిఫరెంట్ యూజర్ నేమ్స్, అది వేరు. బట్ విహెచ్ టెక్నాలజీ పర్టికులర్ యూజర్ నేమ్ ఒకటే. Your username will keep your phone number private from people who don't already know it. Disabled. చూడండి, you can add a key to create username button. రైట్ సైడ్ సెట్ చేసుకుంటూ వచ్చాను. క్రియేట్ యూజర్ నేమ్ బటన్. అలాగే రైట్ సైడ్ సెట్ చేసుకుంటే యూజ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్. మీకు ఏదైతే ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ ఉందో అది యూజ్ చేస్తారా. రైట్ సైడ్ యూజ్ ఫేస్బుక్ యూజర్ నేమ్ బటన్. యూజ్ ఫేస్బుక్ యూజర్ నేమ్. యూజ్ అండ్ క్రియేట్ యూజర్ నేమ్ బటన్. సో నేను క్రియేట్ పై క్లిక్ చేస్తాను. రిజర్వ్ యూజర్ ఎడిట్ బాక్స్ యూజర్ నేమ్. yes showing password keyboard. ఇక్కడ నేను యూజర్ నేమ్ అనేది టైప్ చేస్తున్నాను. చూద్దాం, మీరు స్పేస్ అయితే ఇవ్వకూడదు. ఒకసారి అట్టించి చూద్దాం. సింబల్ కీబోర్డ్ ఓపెన్ ఫీచర్ మోర్ సింబల్స్ యాడ్ సింబల్ కీబోర్డ్ షోయింగ్ పాస్వర్డ్ కీబోర్డ్ డిలీట్. చూడండి, అట్ అనేది తీసుకుని ఓన్లీ లెటర్స్ ఆర్ సింబల్సే తీసుకుంటున్నది. ఓకే, ప్రస్తుతానికైతే గమనించండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇస్తున్నాను. P pop P N November E echo E Y T H A L J I int I. Error, invalid input from the username field. Swipe right to get suggestions. This username is not available. చూడండి, ఇలా అయితే రావడం జరిగింది. Suggest a username button. Window WhatsApp. రైట్ సైడ్ చేసుకుంటూ వస్తే suggest a username button. Suggested username అని కూడా వచ్చింది. ఓకే. R Romeo R E E C Zulu X X-ray S Sierra A Alpha D Delta D. This username D. This username is available. Y yeah Y. This username is available. Yes. Back. ఇక్కడ చూడండి, this username is available. Okay. Net reserve username. Nethagire save button. రైట్ సైడ్ చేసుకొని వచ్చాను, సేవ్ అంతే. You reserved that Nethagirity. Soon you can share your username instead of your phone number when connecting with someone for the first time. We'll let you know when your username is ready to use. Done button. ఓకే, త్వరలో వస్తున్నది. ఫోన్ నెంబర్ వదులు మీకు అవతల వాళ్ళకి యూజర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుందని చెప్పి క్లారిటీగా ఇక్కడ చెప్పడం జరిగింది. కాంటాక్ట్ మీ బై యూజర్ నేమ్. యూజర్ నేమ్స్ ఆర్ కమింగ్. కాంటాక్ట్ మీ బై యూజర్ నేమ్ ఎవరీవన్. నెక్స్ట్ రైట్ సైడ్ టైప్ చేసుకుంటూ వస్తే కాంటాక్ట్ ఫర్ యూజర్ నేమ్. ఇక్కడ డబుల్ టాప్ చేస్తానండి. కాంటాక్ట్ హూ కెన్ కాంటాక్ట్ ఎవరీవన్. ఇక్కడ చూడండి, మనకి యూజర్ నేమ్ బయట సెర్చ్ చేసి మెసేజ్ చేసే పని లేకుండా ఫస్ట్ టైం కనుక వాళ్ళు మెసేజ్ చేస్తున్నట్టయితే పీపుల్ హూ నో మై కీ ఎవరీవన్. ఇక్కడ చూడండి, ఎవరి వన్ పెట్టేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు యూజర్ నేమ్తో సెర్చ్ చేసి మనకు మెసేజ్ చేయొచ్చు. అలా కాకుండా పీపుల్ కీ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇది ప్రజెంట్ అంటే ఈ యొక్క కీ అంటే యూజర్ నేమ్ సెర్చ్ చేసిన వెంటనే వాళ్ళ కీ అడుగుతుంది. అప్పుడు ఈ కీ అనేది ఇస్తేనే
వాళ్ళు మనకి చాట్ చేసేదానికి అవకాశం వస్తుంది అన్నమాట, లేకపోతే రాదు. ఆ కీ అనేది చెప్తే మనమే చెప్పాలి. Get a different key button. నెక్స్ట్ రైట్ సైడ్ చేస్తే గెట్ అండ్ డిఫరెంట్ కీ. Share your username. Get a different key. ఇక్కడ డబుల్ ట్యాప్ 4022. చేశాను. Get a 4022. చూడండి 4022. Share your username and key when connecting with someone for the first time. Save key button. ఇక్కడ ఇలాగే రైట్ సైడ్ టైప్ చేసుకుంటూ వస్తే సేవ్. ఓకే, సో క్లారిటీకి ఏముంది ఇక్కడ? Share your username and key. Share your username and key when connecting with someone for the first time. చూడండి ఫస్ట్ టైం కనుక వాళ్ళు మీతో కనెక్ట్ అవుతుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క కీ అనేది చెప్పవలసి ఉంటుంది, వాళ్ళు ఎంటర్ చేయవలసి ఉంటుందని క్లారిటీగా చెప్పడం జరిగింది. Save key button. ఓకే, సేవ్ పైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ప్రస్తుతానికి Contact me by username. Heading. Who can contact me by user? Everyone. What's people who know my key? Everyone. People username key 4022. Contacts. Back button. ఓకే, Back button. బ్యాక్ వచ్చేస్తున్నాను. Username. Edit. Nethagirity. Key. Nethagi. Edit button. ఇక్కడ ఎడిట్ పైన Drag క్లిక్ handle. చేద్దాం. Edit username. Change username. Delete username. ఇక చూడండి ఎడిట్ టు Change username. Edit username. Change username. Change. Delete username. Delete Change user. Edit username. అంటే ఎడిట్ యూజర్ నేమ్ అనేది హెడ్డింగ్, Change username. యూజర్ నేమ్ అనేది చేంజ్ చేయొచ్చు, Delete username. యూజర్ నేమ్ డిలీట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు నేను చదివిన ప్రకారం చూస్తే ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను ఒక యూజర్ నేమ్ ఇచ్చాను కదా, ఇది కనుక డిలీట్ చేసేస్తే ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంకొకరు ఈ యొక్క యూజర్ నేమ్ని యూజ్ చేయవచ్చు. ఓకే, దీంతో పాటుగా కొన్ని మెయిన్ యూజర్ నేమ్స్ ఉంటాయి కదా ప్రముఖులవి, వాళ్ళు మాత్రం సెలబ్రిటీస్ వాళ్ళు మాత్రం రిజర్వ్లో ఉన్నాయి. ఎందుకంటే ఫేక్వి మనకి అరికట్టడం కోసం మనకి ఆ విధంగా చేశారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Back. WhatsApp. Nethagirity. Key. Usernames are coming. Contact me by username. Nethagirity. Edit button. Username. అంటే Heading. యూజర్ నేమ్ రైట్ సైడ్. Edit. Nethagirity. Okay. Key. 40. Usernames are coming. ఇలా Back. వచ్చేసింది. ఓకే, Account. Change username button. మీకు అర్థం కదా, మన అకౌంట్స్లోకి వచ్చి యూజర్ నేమ్లోకి వచ్చి చెక్ చేసుకుంటాం. ఓకే, Home. System launch. Fake WhatsApp business. ఇక్కడ చూద్దాం. Chat filters revealed. More options button. Pop up మోర్ window. ఆప్షన్స్ క్లిక్ చేసి Settings. సెట్టింగ్స్, Settings. Set search. U capital P. Current mood button. QR code button to switch or add an account. Subscriptions. Account. అకౌంట్ మీద క్లిక్ చేశాను. Account. Add account. Login and passkeys. Email address. Two-step verification. Security notifications. Your account. Heading. Username. Change phone number button. Username button. చూడండి యూజర్ నేమ్. ఓకే, ఇక్కడ కూడా మనకి రావడం జరిగింది వాట్సాప్ బిజినెస్లో కూడా. ఓకే, సో నేను జస్ట్ ఇంతకుముందు చూశాను, నాకు ఇక్కడ యూజర్ నేమ్ అనేది కనపడలేదు, బట్ ఇప్పుడు నాకు ఇది రోల్ అవుట్ అయినది, అంటే మేబీ అప్డేట్ అనేది అయినట్టుగా ఉంది మళ్ళీ. సో సేమ్ ఇలాగే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట యూజర్ నేమ్ అనేది. సో మీకు అర్థమని భావిస్తాం ఫ్రెండ్స్. ఇది ఇవాళటి ఈ వీడియో. ప్రస్తుతానికైతే మీకు యూజర్ నేమ్లో సెట్ చేస్తే ప్రస్తుతానికైతే రాదు, కమింగ్ సూన్ అన్నారు కాబట్టి మేబీ ఈ ఇయర్ కంతా వాళ్ళు యూజర్ నేమ్ ఫీచర్ పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు వాట్సాప్ వాళ్ళు. చూద్దాం. ఓకే, సో చాలా రోజులుగా మనం వెయిట్ చేసే ఫీచర్ అయితే రావడం జరిగింది. ఇలాగే స్కెడ్యూల్ మెసేజెస్ కూడా రావాలని కోరుకుందాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.